వెల్కమ్ టు మై నాలోని భావాలు. ఇద్దరూ లేటుగా తిన్న తర్వాత ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఇవాళ నా డైట్ చెడింది. రేపటి నుండి చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. అసలు తిప్పి కొడితే 14 రోజులు కూడా లేదు అని విక్రాంత్ అన్నాడు. క్షమించండి, ఇదంతా నా వల్లే కదా అని శైలజ అనటంతో, శైలు నువ్వు ఎక్కువ ఆలోచించకు. ఒక్కొక్కసారి నేను ట్రైనింగ్ లో ఉన్న టైంలో ఇదిగో ఇలానే చీట్ మీల్ చేస్తాను. దాన్ని మళ్ళీ మరో పూట ఎలా మెయింటైన్ చేయాలో నాకు బాగా తెలుసు అని మాట్లాడుతూ ఉండగానే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు రావడంతో విక్రాంత్ దగ్గరుండి అన్నింటినీ చక్కగా తీసుకుని వెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టించి డోర్ క్లోజ్ చేసేశాడు. అన్నీ ఉన్నాయి, అసలు మనం ఒక్కటి కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు అని శైలు అనింది. విక్రాంతి నవ్వి, అవును సరే కానీ నేను ఇంటికి వెళ్తాను, ఎలాగో ఈవినింగ్ అయిపోతుంది కదా, విగ్గోలేస్తే భోజనం చేయమని చెప్పు, ఓకేనా అని చెప్పాడు. అలాగే, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే నేను చెప్పింది కూడా చేయండి అని శైలు అనింది. ట్రై చేస్తా అని విక్రాంతి నవ్వి బాయ్ అని చెప్పి శైలు వైపు చూస్తూ మళ్ళీ నవ్వి వెళ్ళాడు. విక్రాంతి కదలగానే శైలజ కూడా విక్రాంత్తో పాటు బయటికి వెళ్ళినంత దూరం చూసి లోపలికొచ్చి, వామ్మో ఎంత పెద్ద ఇల్లు, అసలు ఇంత ఇల్లు కట్టడానికి ఎన్ని డబ్బులు అవుతాయి, కానీ మనం రూమ్ లో ఉంటే ప్రతి దానికి కిందకి రావాలి, చాలా టైం పడుతుంది అని నవ్వుకుని సోఫాలో కూర్చుంది. ఆలోచనలు ఎడతెరపకుండా వస్తూనే ఉండడంతో అవి అంతా తిరిగి చివరి ఆఖరికి ఎటెటో వెళ్లడంతో ప్రశాంతంగా ఉన్న మొహంలో చిరాకు ఎక్కువైపోవడంతో లేచి కూర్చొని నేరుగా రూంలోకి వెళ్లి బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది. విక్రాంత్ ఇంటికి చేరుకుని లోపలికి వెళ్లేటప్పటికే విచిత్రంగా జగతి కనిపించటంతో ఆశ్చర్యంగా చూసి అక్కడే ఉన్న లక్ష్మి వైపు చూసి వెళ్లబోతూ ఉండగా విక్కీ అని జగతియే పిలిచింది. విక్రాంత్ ఆగి చెప్పు మమ్మీ అని అన్నాడు. ఇలారా వచ్చి కూర్చో అని జగతి పిలిచింది. విక్రాంత్ వెళ్లి కూర్చోగానే లక్ష్మి లేచి విక్కీ తాగడానికి ఏమైనా తీసుకొస్తాను అని వెళ్ళింది. చెప్పు మమ్మీ పిలిచా అని విక్రాంత్ అడిగాడు. ట్రైనింగ్ స్టార్ట్ అయింది కదా, అంతా బానే ఉందా, కొంచెం ఎక్కువ కష్టపడితే బాగుంటుంది, అన్నింటికీ మించి ఎక్కడో షో జరిగితే రికగ్నైజేషన్ ఎంత వచ్చినా మన వాళ్ళకి తక్కువ తెలిసేది, కానీ ఇప్పుడు హైదరాబాద్ లోనే జరుగుతోంది, ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ వస్తారు, వాళ్ళ ముందు నువ్వు గెలిస్తే చాలా గర్వంగా ఉంటుంది, అది కేవలం మాకు మాత్రమే కాదు నీకు కూడా, కొంచెం కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు అస్సలు గెలవకుండా ఆడడం చేత కాకపోతే పర్వాలేదు, కానీ అందరినీ దాటుకుని సెకండ్ ప్లేస్ కి వచ్చి ఆగిపోతే అంతగా బాగుండదు, ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి జస్ట్ 1 or 2 పాయింట్స్ తేడా అంటే ఎవరికైనా అనీజీగా అనిపిస్తుంది, సో కాన్సన్ట్రేట్ అని జగతి చెప్పింది. అలాగే మమ్మీ అని విక్రాంత్ చెప్పాడు. నీ షెఫ్ చెప్పింది నువ్వు సరిగా తినడం లేదంట, టైం టు టైం ఫుడ్ తీసుకోకపోతే ఎలా, నీ డైట్ తప్పకుండా ఫాలో అవ్వాలి కదా అని జగతి చెప్పింది. లేదు మమ్మీ, ఫాలో అవుతున్నా, రేపటి నుండి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాను అని విక్రాంత్ పొడి పొడిగా సమాధానం ఇచ్చాడు. అవును, ఇంట్లో శైలు కనిపించలేదు, నువ్వు ఒంటరిగా వచ్చావు అని జగతి అడిగింది. వెళ్ళిపోయింది అని విక్రాంత్ చెప్పాడు. ఎక్కడికి అని జగతి తిరిగి ప్రశ్నించింది. తెలీదు, తనకిక్కడ ఉండబుద్ధి కావట్లేదంట, వెళ్ళిపోతానని రిక్వెస్ట్ చేసింది, ఏం చేయాలో తెలియక పంపించేశాను అని విక్రాంత్ చెప్పాడు. జగతి ఆలోచించి పొద్దున తను చెప్పడం వల్లే శైలు వెళ్ళిపోయిందా అని అనుకుని, చూడు విక్కీ, ఎప్పుడు కూడా పరాయి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, ఒకవేళ ఉన్నా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా అమ్మాయిలు, జనరేషన్ ఎంత మారినా ఇంకా ఆ మైండ్ సెట్ సొసైటీకి పోలేదు, ఒక అమ్మాయి అమ్మాయి కలిసి ఉంటే కూడా తప్పుగా అనుకునే రోజులు ఇవి, అలాంటిది నువ్వు తీసుకొచ్చి ఏకంగా ఇంట్లో పెడితే తనని నీ ఫ్రెండ్ కాదు ఇంటి కోడలని అనుకుంటారు, ఎవరినో లేపుకొచ్చావని అనుకుంటారు, ఇవన్నీ చాలా డిస్కస్టింగ్ వర్డ్స్, కానీ సొసైటీకి ఇవి చాలా తేలికైన మాటలు, ఇంతకన్నా అసహ్యంగా మాట్లాడతారు, కాస్త మన లిమిట్స్ ని మనం చూసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. అలా అని అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో మనకి నచ్చినట్లు ఉండొచ్చు, కానీ కొన్నింటికి మాత్రం పట్టించుకోవాలి, ఎందుకంటే మనం సంపాదించిన డబ్బు కన్నా అంతకంటే ఎక్కువ సంపాదించుకున్న పరువే ఇంపార్టెంట్ అని జగతి చెప్పింది. విక్రాంత్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో ఐ రైట్ అని జగతి అడిగింది. విక్రాంత్ చిన్నగా తల ఊపి, మమ్మీ ఇక శైలు గురించి డిస్కషన్ వద్దు, తనకి సొసైటీ గురించి పెద్దగా తెలియదు, మనల్ని కూడా అర్థం చేసుకోలేదు, తనకి తెలిసిందే మంచిగా మాట్లాడటం, నచ్చిన వాళ్ళకి వండి పెట్టడం అంతే, ఎవరేమన్నారో తెలియదు, మనసుకు బాగా గుచ్చుకున్నట్టున్నాయి మాటలు, అందుకే దయచేసి ఇక్కడ నుండి నన్ను పంపించండి అని ఎంతగానో రిక్వెస్ట్ చేసింది, అందుకే పంపించాను అని విక్రాంత్ చెప్పాడు. జగతి అలాగే చూస్తూ, ఎవరో ఏదో అన్నారు, మనసుకి గుచ్చుకుంది, అందుకే వెళ్ళిపోయింది అంటున్నావు, అంటే నీ ఉద్దేశం ఏంటి, నేననా అని అడిగింది. ఆ మాట నేనెప్పుడు చెప్పాను మమ్మీ, నువ్వే అంటున్నావు, ఇంతకీ అది నువ్వేనా అని విక్రాంత్ అడిగాడు.
అవును, ఇక్కడి నుండి వెళ్ళమన్నాను. కానీ వెంటనే కాదు, పరిస్థితుల్ని చక్కబెట్టుకొని వీలైనంత తొందరగా వెళ్ళమన్నాను. ఓ పెళ్లి కాని అబ్బాయితో కలిసి తిరిగినా, లేదా ఇలా ఇంట్లో ఉన్నా సొసైటీ తప్పు పడుతుంది. మాకంటూ ఈ సొసైటీలో ఒక పేరుంది, ఒక పరువుంది. వీటిల్ని బజారున పెట్టుకోలేం కదా! అన్నింటికీ మించి నీకు నిశ్చితార్థమైంది. ఇంకొక 20 రోజుల్లో నీ పెళ్లి కూడా ఉంది. నువ్వు ఈ నేషనల్స్ ఆడాలి, విన్ అవ్వాలి, ఆ సంతోషంతో పెళ్లి జరగాలి అని జగతి అంటూ ఉండగా, వీటితో పాటు మీ మార్కెట్ వాల్యూ పెరగాలి. అంతే కదా మమ్మీ అని విక్రాంత్ అన్నాడు. విక్కీ అని జగతి గట్టిగా అనటంతో, సారీ మమ్మీ, కానీ నేను కాన్షియస్ లోనే ఉన్నాను. శైలుకి ఈ ప్రపంచం తెలియదని నీకు బాగా అర్థమైంది కదా. అయినా కూడా అలా వెళ్ళి పొమ్మని ఎలా చెప్పావు? అదే ప్లేస్ లో నీ మనసుకు దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇలాగే సమాధానం చెప్తావా? నేను తప్పు పట్టట్లేదు మమ్మీ, జస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. అది కూడా కోపంగా కాదు, ఆలోచించమని చెప్తున్నాను అని విక్రాంత్ అన్నాడు. లక్ష్మి జ్యూస్ తీసుకొచ్చి వచ్చి వినడంతో విక్రాంత్ మొదటిసారి శైలు గురించి గొంతు పెంచి మాట్లాడటం విని మనసులోనే సంతోషించిన సైలెంట్గా నిలబడింది. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి గురించి నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? ఎక్కడ నేర్చుకున్నావు ఇలా ఎదిరించి మాట్లాడటం? ఇలాగేనా నేను నిన్ను పెంచింది? ఇకపోతే తను వెళ్ళడం మంచిదే అయింది. కొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకొని నువ్వు మరో అమ్మాయితో తిరుగుతుంటే అందరూ తప్పుగా అనుకుంటారు. ఈ విషయం ప్రెగ్నెంట్ తెలిస్తే ఫీల్ అవుతుంది. మోర్ ఓవర్ ఆ ప్లేస్ లో ఎవ్వరున్నా సరే నేను ఇలాగే చెప్తాను, అచ్చం తనకి చెప్పినట్టే అని షాప్ గా చూస్తూ, వెళ్ళిపోయిన అమ్మాయి గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ నేషనల్స్. అర్థమవుతుందిగా? ఫిట్నెస్ గురించి కూడా బాగా తగ్గించేశావు. కొంచెం కాన్సన్ట్రేట్ చేయి అని జగతి చెప్పి లేచి వెళ్తూ ఆగి తిరిగి, రేపు నైట్ డిన్నర్ హోటల్లో అరేంజ్ చేశాను. నీకు ప్రెగ్నాకి డీటెయిల్స్ అన్ని మెసేజ్ చేస్తాను. ఇన్ టైంలో అక్కడికి వెళ్ళు. తనని వెయిట్ చేయించుకో అండ్ ఫోన్లో కాంటాక్ట్లో ఉండు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండు అని జగతి చెప్పి వెళ్ళిపోయింది. లక్ష్మి వచ్చి పక్కన కూర్చొని గ్లాస్ అందిస్తూ, అక్క ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది కదా, పట్టించుకోకు అని విక్రాంత్ మొహంలో కనిపిస్తున్న డల్నెస్ చూసి చెప్పింది. ఎందుకు పిన్ని ఎప్పుడు ఇలాగే ఎందుకు మాట్లాడాలి? పెంపకం గురించి మాట్లాడుతుంది. అసలు నన్ను పెంచిందా? నాకు తెలిసాక మమ్మీ ఇంత తొందరగా ఎప్పుడూ ఆఫీస్ నుండి రాలేదు. పొద్దున్నే వెళ్ళిపోతుంది, సాయంత్రం వస్తుంది. నాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయదు, లంచ్ చేయదు, డిన్నర్ కూడా చేయదు. నాకు స్కూల్లో ఏం హోంవర్క్ ఇచ్చారో ఆవిడకి తెలియదు. ఎప్పుడు కూర్చొని చేయించలేదు. నాతో ఒక్కసారైనా టైం స్పెండ్ చేసి ఒక గంటైనా ఆడుకుందా? లేదా ఏదైనా తినిపించిందా? మహా అయితే నాకు ఒక కొడుకున్నాడు అని పార్టీస్కి తీసుకెళ్తుంది. అది కూడా లుక్స్ వైజ్ గా ఆవిడ కంటికి నేను ఆనుతాను కాబట్టి, లేదంటే నన్ను కూడా తీసుకుపోయేది కాదేమో. ఇవన్నీ తెలియని శైలు ఒకసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడు, ఆవిడ మంచిగా లేకపోతే నీకేంటి, నువ్వు ప్రేమను చూపించని చెప్తుంది. ఎలా చూపించాలి ఇలా ఉంటే? చూపించే బుద్ధి అవుతుందా? చూపించడానికి దగ్గరికి వెళ్ళినా ఇరిటేట్ చేసి పంపిస్తుంది. కేవలం శైలుని పంపించినందుకు నా బాధ కాదు పిన్ని. కనీసం తన కొడుకు మీద తనకి నమ్మకం ఉండక్కర్లేదా? సొసైటీ ఏదో అనుకుంటే తనకెందుకు? నా బిడ్డ మంచివాడని ఒక్కో క్షణం మనసులో అనుకోవచ్చుగా. ఆఖరికి నేను ఒక అమ్మాయితో ఎలా మూవ్ అవ్వాలని కూడా చెప్తుంది. అన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. నా మెయింటెనెన్స్ చూసి ఇంట్లో నాకు విపరీతమైన ఫ్రీడమ్ ఉంది, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ బంగారు పంజరంలో ఉన్నానని వాళ్ళకి అస్సలు అర్థం కావట్లేదు అని విక్రాంత్ అన్నాడు. లక్ష్మి అందంగా నవ్వేస్తూ, విక్కీ, నేను చూస్తుంటే నాకు 3 ఏళ్ల పిల్లాళ్ళ కనిపిస్తున్నావు. ముద్దు ముద్దుగా నాకు ఇది కావాల్సిందే, నాకు ఇది ఇవ్వాల్సిందే అని పట్టుబట్టే రకంగా కనిపిస్తున్నావు. నవ్వొస్తుంది నాన్న. నీ హైట్ ఏంటి, నీ వెయిట్ ఏంటి అని లక్ష్మి నవ్వి, నీ మనసేమో వెన్నపూస కంటే సున్నితంగా ఉంది. నిన్ను చూస్తే బాక్సింగ్ చేస్తావంటే నమ్ముతారేమో కానీ నీ మాటలు వింటే అస్సలు నమ్మరు. ఇకపోతే ఆలోచించకు నాన్న. కొన్ని అమ్మ చెప్పేది కూడా మంచివే, కాకపోతే వాళ్ళకి చెప్పడం చేత కాదు. తెలియకుండానే నిన్ను బాధ పెట్టేస్తూ ఉన్నారు. పర్వాలేదు, నీ చుట్టూ సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారుగా. ప్రకాష్, విగ్గు, నేను, స్వీటీ, ఇప్పుడు కొత్తగా శైలు. మరి నీ చుట్టూ ఇంతమంది ఉన్నప్పుడు నువ్వెందుకు ఆలోచించాలి? ప్రశాంతంగా నేషనల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఈసారి గెలిచి ఆ కప్పేదో తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టు. ఇక ఆ నోర్లో మూత పడిపోతాయి. ఇకపోతే మార్కెట్ వాల్యూ పెరుగుతుందంటున్నావు, పెరిగితే మంచిదే కదా. నీ కారణంగా వాళ్ళ మార్కెట్ వాల్యూ పెరిగితే కొడుకుగా అది నీకే కదా పేరు. అందులో తప్పేముంది? వాళ్ళు నీకేం చేయకపోవచ్చు, నువ్వు వాళ్ళ కోసం ఏదైనా చేస్తే బాగుంటుందిగా. ఇక అన్నింటికి మించి వాళ్ళేం చేయట్లేదని కూడా అనుకోకు. నీకు టైం ఇవ్వట్లేదేమో, మనసులో ప్రేమ ఉండనే ఉంటుందిగా. ఇకపోతే ఈ సంపాదించేదంతా నీకోసమే కదా, కాబట్టి ఎక్కువ ఏది ఆలోచించి మనసుకు తీసుకొని బాధపడకు. తాగు అని చేతిలో గ్లాస్ పెట్టింది. విక్రాంత్ గ్లాస్ తీసుకుని నేరుగా రూమ్లోకి వెళ్ళి గ్లాస్ పక్కన పెట్టి కూర్చొని ఎందుకో మనసంతా బరువుగా ఉన్నట్టు అనిపించటంతో ఆలోచిస్తూ, శైలు గుర్తు రాగానే తనతో ఉన్న కాసేపు చాలా ప్రశాంతంగా, ప్రపంచంతో పని లేకుండా ఒక కొత్త ప్రపంచంలో కడుగుపెట్టి సంతోషంగా ఉండటం
చాలా బాగా అనిపించడమే కాకుండా లైఫ్లో ఏదో కొత్తగా మొదలవుతున్నట్టు అనిపించింది. విగ్గు నిద్రలేచి బయటకొచ్చి శైలు వైపు చూసేటప్పటికే శైలు సోఫాలో కళ్ళు మూసుకొని పడుకొని ఉండటంతో నిశ్శబ్దంగా నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ప్లేట్ తీసుకుంటూ ఉండగా చేయి జారి భళ్ళున పగిలింది. ఉలిక్కిపడి లేచిన శైలు వెనక్కి తిరిగి చూసి అయ్యో అన్నయ్య, దూరం జరగండి అని వేగంగా వెళ్లి చేయి పట్టుకొని పక్కకు జరిపి నేను శుభ్రం చేస్తానని అప్పటికప్పుడు క్లీన్ చేసి భోజనం కావాలంటే నన్ను పిలవచ్చు కదా, నేను వడ్డిస్తాను కదా అని అనింది. విఘ్నేష్ కూర్చొని ప్లీజ్ రా, ఏదో ఒకటి నా మొహన పడే అని అన్నాడు. శైలు ప్లేట్ తీసి ఆర్డర్ చేసిన ఫుడ్ ఉండటంతో చక్కగా వడ్డించి పక్కనే మరో చైర్లో కూర్చొని గ్లాస్లో వాటర్ పోస్తూ ఉండగా విఘ్నేష్ శైలుని చూసి మొదట్లో తనని తప్పుగా అనుకున్నందుకు శైలు సారీ అని చెప్పాడు. ఎందుకు అని శైలజ అర్థం కాక అడిగింది. ఏం లేదులే, నీకు ఇవన్నీ అర్థం కావు. ఇకపోతే మా అమ్మ నాన్నకి నేను ఒక్కడినే. ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి. చెప్పాలంటే విక్కీ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో మా ఫ్యామిలీ కూడా అలాంటిదే. కానీ మా అమ్మ నాన్న మరీ వాళ్ళ అమ్మా నాన్నలాగా కాదు, మంచివాళ్ళు, నన్ను పట్టించుకుంటారు. కానీ మన మనసులో ఉన్నవన్నీ పంచుకోవడానికి ఒకరుంటే బాగుంటుంది కదా. అది అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు. కానీ నాకు అలా ఎవరూ లేరు. ఉన్నదల్లా ప్రకాష్, విక్కీ. వీళ్ళిద్దరే నా ప్రపంచం. 24 గంటలు వీళ్ళతోనే ఉంటాను. వీళ్ళు నన్ను ఏమన్నా నాకు అస్సలు బాధ అనిపించదు. ఇకపోతే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్నయ్య అని నువ్వు పిలవడమే కాదు, కడుపు నిండా పిలిచి భోజనం పెట్టావు. ఇలా పెట్టడానికి మా అమ్మ నాన్నకి పెద్దగా టైం ఉండదు. ఎప్పుడూ పని మనిషి పెడుతుంది, లేదంటే ఇదిగో ఇలా ప్రకాష్ ఇంటికి వస్తే నాకు నేనే పెట్టుకొని తింటాను. కానీ ఫస్ట్ టైం నువ్వెందుకు పెట్టుకున్నావు, నేనున్నాను కదా అని చెప్పి ఇలా వడ్డించి పక్కనే కూర్చొని గమనించే వ్యక్తిని నా లైఫ్లో చూడలేదు. ఫస్ట్ టైం నువ్వెందుకు పెట్టుకున్నావు, నేనున్నాను కదా అని చెప్పి ఇలా వడ్డించి పక్కన కూర్చొని గమనించే వ్యక్తిని నా లైఫ్లో చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు మా ఇంట్లో పుట్టకపోయినా వేరే ఇంట్లో పుట్టి నాకు చెల్లైనందుకు సంతోషంగా ఉంది. మనం నెక్స్ట్ టైం రక్షాబంధన్ గ్రాండ్గా చేసుకుందామా అని విఘ్నేష్ కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్పాడు. విక్కీ గారి మాటల్ని బట్టి, మీ మాటల్ని బట్టి మీ కంట్లో నీళ్లు చూస్తానని అనుకోలేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇకపోతే మీరన్నట్టు మనం కూడా రక్షాబంధన్ చేసుకుందాం. నేను నా తమ్ముడికి ప్రతి సంవత్సరం రాఖీ కడతాను. ఈసారి నుండి ముందు మీకు కడతాను, అన్నయ్య తర్వాత మా తమ్ముడికి అని శైలు నవ్వుతూ అనింది. చాలా చాలా హ్యాపీగా ఉంది నీలాంటి అమ్మాయిని కలిసినందుకు. ఇకపోతే చెప్పు, మా విక్కీ అంటే నీకు ఎంత ఇష్టం అని విఘ్నేష్ అడిగాడు. ఆ మాటకి శైలజ విఘ్నేష్ వైపు చూసింది. విఘ్నేష్ నవ్వుతూ, విక్కీ ఉన్నప్పుడు నువ్వు చాలా ఫ్రీగా అనిపిస్తావు. నీ మాటలు కూడా వినడానికి చాలా బాగా అనిపిస్తాయి. అంటే వాడుంటే నీకు చాలా ధైర్యంగా ఉంటుంది. కాదని చెప్పకు, నీ మాటల్లో నువ్వు ఉండే విధానంలో అది బయటకు అర్థమైపోతుంది. మరి ఇష్టం లేదంటావా అని అడిగాడు. ఆయనంటే నాకు చాలా అభిమానం అండి. ఎలా చెప్పాలి మీకు, నేను మీకు అర్థమయ్యేలా చెప్పగలనో లేదో తెలియదు. కానీ ఒక మాట అయితే చెప్పగలను. ఈ రోజుల్లో పక్కన వాళ్ళకి కష్టం ఉందంటే కనీసం అటువైపు కూడా తల తిప్పి చూడరు. అలాంటిది నా సమస్యని పూర్తిగా ఆయన సమస్యలా భావించడమే కాకుండా ఎంతో బాధ్యతగా కట్టుబడి ఉన్నారు. అందుకే ఆయనంటే నాకు ఇష్టం. కానీ మీరనుకున్న ఇష్టం కాదు, ఇది వేరే అని శైలజ చెప్పింది. శైలజ, నేను అందరిలాగా కాదు. నాకు మాట్లాడడం పెద్దగా చేతి కాదు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. ఇప్పుడు అలానే నిన్నొకటే అడుగుతాను. భవిష్యత్తులో విక్కీ నుండి దూరంగా వెళ్ళి మరో పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అసలు ఊహించని ప్రశ్న కావడంతో శైలజ కాస్త షాక్ అయి నిమిషం పాటు ఆలోచించి నాకు ఏ బంధంలోకి వెళ్ళాలని లేదండి, నేను పెళ్లి చేసుకోను అని సూటిగా చెప్పింది. పెళ్లి చేసుకోవా అంటే విక్కీ నుండి దూరంగా వెళ్ళడం నీకు ఇష్టం లేదా అని విఘ్నేష్ అడిగాడు. అన్నయ్య, నేను అంటుంది అలా కాదు. నాకెవరితో ఏ బంధం ఉండడం ఇష్టం లేదు. నేను ఇలా ఉండడమే ఇష్టం అని శైలజ కాస్త ఇబ్బందిగానే చెప్పింది. ఏ బంధం ఇష్టం లేదన్నప్పుడు మీ తమ్ముడి మీద అంత ప్రేమ ఎందుకు? విక్కీని ఎందుకు అంతలా నమ్ముతున్నావు? నన్ను ఎందుకు నోరారా అన్నయ్య అని పిలుస్తున్నావు, దేనికోసం అని విఘ్నేష్ అడిగాడు. శైలజ సైలెంట్గా ఉండడంతో ఏంటి సమాధానం చెప్పు అని మనసులో అనుకుంటే ఎలా, బయటికి మాట్లాడితేనే బరువు తగ్గుతుంది అని విఘ్నేష్ అన్నాడు. నాకు ఏ బంధం మీద నమ్మకం లేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తున్నాను కదా, అది మనస్ఫూర్తిగానే పిలుస్తున్నాను. కానీ ఎందుకో తెలియదు, నాకు ఏ బంధం నచ్చదు అని శైలజ చెప్పింది. విఘ్నేష్ నవ్వుతూ, నేను అందరిలా అంత లోతుగా ఆలోచించలేను. తెలిసింది ఒక మాట చెప్పనా? బహుశా ఇన్నాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చాలానే ఇబ్బంది పెట్టినట్టున్నారు. అంటే లైక్ అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఇలా ఏ బంధమైనా సరే నీకు హాని చేసినట్టున్నారు. అందుకే నీకు బంధాల మీద నమ్మకం పోయింది. నీకు ప్రతి బంధం కావాలని అనిపిస్తున్నా దూరం పెట్టడానికి కారణం బహుశా నీ జీవితం అంత అందంగా లేకపోవడమే అనుకుంటా.
మెల్లగా నమ్మకాలు అవే వస్తాయిలే, అందరూ ఒకలా ఉండరు కదా అని విఘ్నేష్ నవ్వాడు. ఏమో తెలీదు. ప్రస్తుతానికి నాకు మా తమ్ముడి బాధ్యత ఉంది. ఆ బాధ్యత నాకు జీవితాంతం కావాలని కూడా అనిపిస్తుంది. కానీ దేవుడు అంత దూరం ఆ బాధ్యతని ఇవ్వడం లేదు. మరో పక్క మెడలో ఇది ఉంది. ఇది ఎందుకు పడిందో నాకు తెలియదు. ఈ బాధ్యత కూడా ఉంది. దీన్ని కూడా నిదానంగా దింపుకుంటాను. ఒక్కసారి ఒంటరిగా చక్కగా ఎటైనా వెళ్ళిపోతాను. నా జీవితం నేను బ్రతుకుతాను. నేను ఏ పనైనా చేయగలను. ఎంతో కొంత సంపాదించగలను. ఆ జీవితం చాలు అన్నయ్య. నాతో ఎవరూ వద్దు. నేను కూడా ఎవరితో వద్దు. నేను ఎవరికి బరువుగా మారాలని అనుకోవట్లేదు అని శైలజ సూటిగా చెప్పింది. బరువు అని ఎందుకు అనుకుంటావు? బాధ్యత అనుకోవచ్చుగా. ఇప్పుడు విక్కీ నిన్ను బరువుగా అనుకుని ఉంటే మధ్యలోనే వదిలేసేవాడు. నిజం చెప్పాలంటే నీ గురించి నాకంతా తెలుసు. విక్కీ నిన్ను వద్దు అనుకుంటే వదిలేసేవాడు. తెల్లారి నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కదా. కానీ విక్కీ నీ కోసం వచ్చాడు, నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే నేను బాధ్యత అనుకుంటేనే కదా. ఇక ప్రేమంటావా? ఏమో, వాడి మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ విక్కీ ఎవరితో అంత తొందరగా బంధం కలుపుకోడు. అది నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుండి ఇప్పటికి చాలా మంది ప్రపోజ్ చేశారు. ఆఖరికి మా ఇద్దరిని నెట్టి మా స్థానంలోకి మరో అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా వచ్చారు. కానీ విక్కీ ఎవరిని దగ్గరికి కూడా రానివ్వలేదు. చాలా తక్కువ మాట్లాడతాడు. అలాంటిది ఒక రాత్రి పరిచయానికి నీ మెడలో నల్లపూసలు వేసి అంత దూరం వచ్చేశాడంటే వాడి మనసు వాడికి ఏం చెప్పిందో. రేపటి రోజు నువ్వు అన్నట్టు ఒంటరిగా వెళ్తానంటే వాడు నిన్ను వెళ్ళనిస్తాడో లేదో, నువ్వు బరువు కాదు బాధ్యత అని నిరూపిస్తాడో ఏమో, లేదా ప్రేమ లాంటిది ఏమైనా ఉందని చెప్తాడో ఎవరికి తెలుసు. ఒకవేళ విక్కీ కనుక నిన్ను ఇష్టపడితే ఉండిపోతావా అని విఘ్నేష్ అడిగాడు. అయ్యయ్యో, మీరు మాటల్లో పడి ఏవేవో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు పక్కన పెడితే ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇలాంటి ఇంట్లోకి నేను నా జీవితంలో అడుగు పెడతాను అని అనుకోలేదు. అలాంటి నాకు కోడలిస్తానమ్మా. ఊహించుకుంటేనే నవ్వొస్తుంది. విక్కీ గారికి వాళ్ళ అమ్మగారు నాకు తెలిసినంత వరకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తారు అని శైలజ చెప్పింది. ఎందుకు తీసుకురాదు? ఆల్రెడీ తెచ్చిందిగా. విక్కీకి ఎంగేజ్మెంట్ అయింది కదా. అదే నీ మెళ్ళో తాళి కట్టిన తెల్లారి అని విఘ్నేష్ భోజనం చేస్తూ చెప్పాడు. అస్సలు ఊహించని సమాధానం కావడంతో శైలజ ఆశ్చర్యపోయి విఘ్నేష్ని చూస్తూ నిశ్చితార్థం జరిగిందా అని తడబడుతూ అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.